ఎలుకలు ఎక్కువైనప్పుడు నీళ్లు లేకపోతే వరి చేరుని పొట్ట మీద ఉన్నప్పుడు కట్ చేస్తాయి. ఎందుకంటే తీయగా ఉంటుంది. దేశవాళీ ఇవన్నీ కూడా వంగడాలు, కాండాలు ఇవన్నీ కూడా కొంచెం తీయగా ఉంటుంది. దాన్ని కట్ చేస్తూ ఉంటాయి. పంట దిగుబడి తగ్గుద్ది రైతుకి. ఆ టైంలో మనం ఏం చేయాలి? మన పొలంలో కూడా ఎప్పుడు కూడా పాము కనపడితే చంపకూడదు. పాము ఎలుకను తింటాకి ఉంది. మనం ఇప్పుడు పామును చూడంగానే దాన్ని చంపేస్తాం వల్ల ఇప్పుడు ఎలుకలు సంఖ్య పెరిగిపోయింది. అందుకనే మన భూమి మీద ఏ జీవిని మనం చంపకూడదు. ఏ జీవి మనం చంపదు. మనం చూసుకోకుండా దాన్ని తొక్కితే దానికి ఏమన్నా నష్టం కలిగితే కాటేస్తే కానీ విష సర్పమైనా సరే మనల్ని వచ్చి కాటు వేయదు. అందుకనే మీరు ప్రకృతి వ్యవసాయంలో పాములు బెడద ఎక్కువ అవుద్ది కాబట్టి మీరేం చేస్తారంటే రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన నాజా అనేది సేవ్ కార్యాలయంలో ఉంది. తర్వాత దీన్ని మాధవరావు గారు నిజామాబాద్లో ఉన్నారు. రాజీవ్ దీక్షిత్ గారి సన్నిహితుడు. ఆయన 50,000 మంది ఈ పాము కాటు నుంచి కాపాడాడు.